నమస్తే, నేను మీ సనా ఏఐ యాంకర్. మన ప్రతిపాడు డిజిటల్ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. శంఖవరం మండలం కత్తిపూడి గ్రామంలో భాష్యం పాఠశాలలో నిర్వహిస్తున్న గ్రీక్ క్రీడా పోటీలను ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్రీడలు విద్యార్థుల్లో శారీరక దృఢత్వాన్ని మాత్రమే కాకుండా మానసిక ఉల్లాసం, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను కూడా పెంపొందిస్తాయని అన్నారు. ఇటువంటి క్రీడా పోటీలలో విద్యార్థులు వారి ప్రతిభను ప్రదర్శించి ఆత్మవిశ్వాసంతో భవిష్యత్తును నిర్మించుకునే అవకాశం కలుగుతుందని అన్నారు. విద్యతో పాటు క్రీడలకు సమాన ప్రాధాన్యత కల్పించినప్పుడే సమగ్ర వ్యక్తిత్వ వికాసం సాధ్యమవుతుందని అన్నారు. ఇప్పటికే WHO కూడా ఒక ఆర్డర్ అన్నది పాస్ చేయడం జరిగింది. ఏదైతే ప్రతి స్కూల్స్లోనూ ప్లే గ్రౌండ్స్ ఉండాలి, వాళ్ళు ఈ స్పోర్ట్స్ మీద వాటి మీద కూడా ఒక స్పెషల్గా వారికి ఒక పీరియడ్ అంటే ఒక దాన్ని స్పెషల్ క్లాస్గా కూడా వారందరూ కూడా ప్రతి స్కూల్లోని దీన్ని ఖచ్చితంగా పాటించాలి అని చెప్పి మనకు ఒక ఆర్డర్ అన్నది కూడా ఇప్పటికే పెట్టడం జరిగింది. దానికి అనుగుణంగా మీ భాష్యం చైర్మన్ గారు ఇలా ఒక చక్కటి స్పోర్ట్స్ మీట్ అంటే పిల్లలందరినీ ఎంకరేజ్ చేస్తూ బ్రాంచ్ వైజ్గా, జోనల్ వైజ్గా, స్టేట్ వైడ్గా కూడా ఇవన్నీ చేయడం అన్నది నిజంగా అభినందించాల్సిన విషయం. ఈ సందర్భంగా మీ అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ, ఇకపోతే పిల్లలకు ఇలాంటివి మనకి ఫిజికల్గా, మెంటల్గా ఫిట్నెస్తో పాటు నలుగురు మీ బ్రాంచ్లో ఉన్నవారే కాదు పక్క బ్రాంచ్ నుంచి కూడా వచ్చి అందరూ కలిసి చేసుకునే ఒక చక్కటి కార్యక్రమంగా తీసుకోవాలి. మీరు అందరూ కూడా దీన్ని స్పోర్టివ్గా తీసుకోవాలి. ఎందుకంటే ఒక ఏ కాంపిటీషన్ దానికి వెళ్ళినా గెలుపు ఓటములు అన్నది సహజం. మనం ఈరోజు ఓటమి పాలు చెందామని చెప్పి డిగ్రేడ్ అయిపోయి దాన్ని మనసులో పెట్టుకోకుండా మనం విజయం సాధించడానికి ఎలా ముందుకెళ్ళాలి అన్నది మనం ఆ రోజు నుంచే ముందుకు వెళ్ళాలి తప్ప ఓటమిని తలుచుకుంటూ అక్కడే ఆగిపోకూడదని ఈ సందర్భంగా చిన్నారులందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఇది చదువు విషయంలో అన్నా, ఈ స్పోర్ట్స్ విషయంలో అన్నా, దేనిలో అన్నా మీ తల్లిదండ్రులు, మీ ఉపాధ్యాయులు మీ మీద పెట్టుకున్న ఒక నమ్మకాన్ని, వారు మీ మీద పెట్టుకున్న ఆశని వారి సలహాలతో, సూచనలతో ముందుకు వెళ్ళి మీ లక్ష్యాన్ని కూడా అందుకోవాలని సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ, ఇలాంటి కాంపిటీషన్లు, ఇలాంటి స్పోర్ట్స్ మెన్లు మరింతగా ముందుకు తీసుకెళ్లాలని ఈ సిబ్బందిని అందరినీ కూడా కోరుకుంటూ, దీన్ని మీరు ప్రతి దాన్ని స్పోర్టివ్గా తీసుకోవాలి, వరకు కూడా మీరు పోరాడాలని సందర్భంగా తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరికి ఈ స్పోర్ట్స్లో పాల్గొంటున్న అంటే ఈరోజు జరుగుతున్న ఈ స్పోర్ట్స్ కబడ్డీ, ఇండోర్ గేమ్స్ వాటిలన్నింటిలోనే పాల్గొంటున్న విద్యార్థులందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ, మీరు అనుకున్న గోల్ని స్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరొక్కసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.